తండేల్ సినిమాలో జగన్ అని చెప్పేసి బయట ఒక చర్చ ఏదో నడుస్తుంది. తండేల్ సినిమా ఈజ్ ఎ ట్రూ స్టోరీ అని. ఇవాళ ఇదే నియోజకవర్గంలో మత్స్యకార సోదరులు ఆ కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చారు. పనులు దొరక్క వలసపోతా ఉన్న పరిస్థితులు. గుజరాత్ దాకా వెళ్ళి అక్కడ బోట్లలో 10,000 కోసం 8,000 కోసం పనిచేస్తా ఉంటే వీళ్ళకి తెలియక బోట్లు పాకిస్తాన్ సరిహద్దుల్లోకి పోయిందని పాకిస్తాన్ నేవీ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకుందా అని అడుగుతా ఉన్నాను ఈ మత్స్యకార సోదరుల గురించి. ఇవాళ ప్రతి మత్స్యకార సోదరుడికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, మన వాళ్ళను మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చేట్టుగా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. 14 నెలలు పాకిస్తాన్ చెరలో ఉండి విముక్తి పొందిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్న తమ జీవితాల్లో సీఎం వైఎస్ జగన్ వెలుగులు నింపారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు చనిపోయిన వాళ్ళు ప్రాణం పోసి మాకు బ్రతికించిన కొంచెం సార్ పునర్జన్మించారు. కొందరు ఎలక్షన్ ముందు చెప్తారు మాయ మాటలు, కానీ జగన్ గారు శ్రీకాకుళం వస్తే మా ఫ్యామిలీ తరపున అందరూ 22 మంది ఫ్యామిలీ వెళ్ళి ఏడుచుకుని మాట్లాడితే, అమ్మా నేనున్నాను, నేను గెలిచిన తర్వాత విడిపించే బాధ్యత నాది, ఆ మాట ప్రకారంగా తీసుకొచ్చారు. జగన్ అన్న గారికి ఆయనకి మేము ఎంతో రుణపడి ఉన్నాం. తల్లి మొదటి జన్మ ఇచ్చిందంటే ఈయన 2వ జన్మ ఇచ్చిన వారికి మాకు ప్రాణం పోతారు సార్. మా జగనన్న మాకు పునర్జన్మ ఇచ్చే ఒక దేవుడు, అతని మేము రుణపడి ఉన్నాం. ఏ పువ్వుతో పూజించాలి ఆ దేవుడినని అనిపిస్తుంది. ఒక్క మత్స్యకారుడి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించారు సీఎం జగన్.